हरि ओम गुरुदेव हरि ओम साईराम जय विठलानंद ఓం శ్రీ విఠలానంద గురువే నమః. మనం మన గురుదేవులు రచించిన సమర్థ రామదాసు విజయం మనం పారాయణం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు కూడా పారాయణానికి ముందు ఓంకారంతో ప్రారంభించుకుందాం. 3 సార్లు ఓంకారం, ఆ తర్వాత దివ్య మంత్రాలు. దివ్య మంత్రాలు చెప్పుకుందాం. అందరూ కూడా శ్రద్ధగా సుఖాసనంలో కూర్చుని కళ్ళు మూసుకొని మీ సద్గురుని స్మరించుకుంటూ బదులు పలకండి. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. ఓం శ్రీ మాతా పిత గురుదేవతాయ నమః. ఓం శ్రీ మాతా పిత గురుదేవతాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం తుం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. హరి ఓం సాయిరామ్. హరి ఓం సాయిరామ్. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీవిఠలానందాయ. ఓం నమో భగవతే శ్రీవిఠలానందాయ.
ఓం నమో భగవతే శ్రీ వేదానందాయ. సద్గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ విఠలానంద గురువే నమః. మనం పారాయణంలోకి వెళదాం. ఈరోజు 8వ అధ్యాయం, శ్రీ సమర్థ రామదాస్ విజయం. 8వ అధ్యాయంలోకి వెళ్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. గురువు అనుగ్రహం, అది గురువు అనుగ్రహం దొరికితే ఎలా ఉంటుంది అనేది దాని గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. శ్రీ నిత్యానందులు తిరిగి ఇలా ప్రబోధించారు. విద్యాసాగర, జగదోద్ధారణ కొరకు భూమిపై అవతరించిన మహాత్ములందరూ వేరువేరు సాధనా మార్గములను అవలంబించి తమ కార్యనిర్వహణ చేసినారు. రకరకాల పరంపరలు రకరకాలుగా వచ్చి వాళ్ళు తత్వం ఒకటే, అక్కడ ఉన్న సత్యం ఒకటే. వారు రకరకాల సాధనా మార్గాల ద్వారా ఆ ఒక్కటిగా ఉన్న సత్యాన్ని చక్కగా అందరికీ అందించే కార్యనిర్వహణ చేశారు. కానీ అందరూ ఒక్క విషయమునందు మాత్రమే ఏకీభావమునే పొంది ఉన్నారు. ఒకటే విషయం, ఇక్కడ రెండు లేవు. అది సద్గురువు నించుకుని శుశ్రూష చేసిన తర్వాతనే ప్రపంచమునకు సేవలు అందించే సాంప్రదాయం. చాలా మంచి వాక్యం. మనం ప్రపంచానికి ఏదో ఇచ్చేయాలి, ఏదో చేసేయాలనుకుంటాం. మన సొంతంగా మనకు మనం నిర్ణయించుకుని చేసేది కాదు. ఒక సద్గురువు దగ్గర శుశ్రూషలు చేసి త్రికరణ శుద్ధిగా, గుర్తుపెట్టుకోండి, త్రికరణ శుద్ధిగా సేవ చేసి వారి నుంచి చక్కగా సాధన మార్గాన్ని తీసుకుని సాధన చేసి వారి దగ్గర అనుమతి తీసుకుని అప్పుడు మనం ప్రపంచంలోకి వెళ్ళి నేర్పటం, ఇంకొకరికి పంచటం. నిజానికి చూస్తే మనం ఇంకొకరికి నేర్పటానికి, ఇంకొకరిని మార్చటానికి రాలేదు. ఎవరికి వాళ్ళం మనకు మనం మారటానికి, మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి వచ్చాం. కానీ ఎప్పుడైనా సరే ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు ఒకటి పొందితే ఆ పొందిన దాన్ని 10 మందికి పంచాలి. ఇంకొకరికి ఆ ఆ సత్యం వాళ్ళు కూడా జీవించేలాగా ప్రేరణ కల్పించటం చాలా అవసరం. అది ఆధ్యాత్మిక పంచుకున్నది పెంచుకున్నది అవుతుంది అని చెప్తూ ఉంటారు. కనుక మన సాంప్రదాయం ఏమిటంటే, మనం ఒక గురువుని ఎంచుకుని శుశ్రూషలు చేసి వారి దగ్గర నుంచి కొంత నేర్చుకుని వారి దగ్గర నుంచి ఒక సర్టిఫికెట్, అనుమతి తీసుకుని అథారిటేటివ్గా అప్పుడు మనం చక్కగా ప్రపంచానికి వెళ్ళి అక్కడ అందించే ఆ సేవను, ఆ జ్ఞానాన్ని అందించే సేవనండి, మరొకటనండి, మనం నేర్చుకున్న ఆ సత్యాన్ని పంచటం అనే సేవను అందించే సాంప్రదాయము. ఇక్కడ అందరికీ కామన్ గా ఉంటుంది. ఇది తాము పూర్ణ పురుషులై ఉండి కూడా జనులకు ఆదర్శప్రాయంగా ఉండగలందులకై తాము స్వయంగా సద్గురువులను ఆశ్రయించి సేవించి విద్యలను అభ్యసించినట్లు వారి చరిత్రలు స్పష్టం చేయుచున్నవి. అది పూర్వజన సుకృతంతో మనం చాలా చక్కటి స్థితిలో మనం జన్మించి జీవిస్తున్నా ఖచ్చితంగా ప్రాక్టికల్ గా ఒక సద్గురువు దగ్గరికి వెళ్ళి ఈ వర్తమాన జన్మలో, ప్రస్తుత జన్మలో మనం ఒక సద్గురువుని ఆశ్రయించి మనం ఆ ముందుకు వెళ్ళాలి. ఆ కార్యాన్ని మనం ఒక ఆదర్శప్రాయంగా ఉండగలందులకై తాము ఆ సద్గురువుని ఆశ్రయించి తీరాలని చెప్తున్నారు. శ్రీరామచంద్రమూర్తి అవతార పురుషుడైన వశిష్ఠ మహర్షి వద్ద గురుకుల వాసం చేసి గురు శుశ్రూషలు చేసి విద్యను అభ్యసించారు. చూడండి, రాముడు అంటే ఇంకా మనకు తెలుసుకుంటున్నాం ఎంత గొప్ప శక్తిమంతుడో, ఎంత అనుభవ సారం ఆయనది, ప్రాక్టికల్ గా ఉంటూ నిరూపించారు. కానీ వారు కూడా ఒక వశిష్ఠ మహర్షి దగ్గర, ఒక సద్గురువుగా స్థితిలో ఉన్న వారి దగ్గరకు వెళ్ళి సేవలను చేసి శుశ్రూషలు చేసి జ్ఞానాన్ని పొందారు. ఆ స్థితికి వారు వెళ్ళారు అని చెప్తున్నారు. అట్లే విశ్వామిత్రుని కూడా సద్గురువుగా భావించి సేవించి అస్త్ర విద్యకు మెరుగులు పెట్టుకున్నాడు. శ్రీకృష్ణావతారంలో సాందీప మహర్షిని గురువుగా వరించినాడు. కృష్ణుడు కూడా
సాందీప మహాముని గురువు చేసుకున్నారు. విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత గురుదేవులకు గురుదక్షిణ కూడా సమర్పించుకున్నట్లు మనకు భాగవతం నుండి తెలుస్తున్నది. మనం గురువుల దగ్గర నుంచి ఏదైనా నేర్చుకుంటే కనుక ఊరికే నేర్చుకోవటం కాదు. వారికి గురు దక్షిణగా వారు ఏది ఇష్టపడతారో, ఏది ఇస్తే వారికి ప్రియంగా ఉంటుందో దానిని దక్షిణగా సమర్పించుకోవటం అనేది సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన విషయం. ఆది కాలం నుండి ఈ గురు శిష్య పరంపర ఇదే విధంగా ఈనాటికి కొనసాగుతున్నది. అది కొంతమంది అంటూ ఉంటారు, చూస్తూ ఉంటాం, గురువు అవసరమా? గురువుని ఆశ్రయించాల్సిందేనా? నేను దేవుడి పూజలు చేస్తున్నా, విగ్రహాలు పెట్టుకున్నా, ఫోటోలు పెట్టుకున్నా కుదరదు. ఒక జీవించి ఉన్న సద్గురువుని ఆశ్రయించి తీరాల్సిందే. అందుకనే దేవి దేవతలు కూడా ఇలాగా సద్గురువుని ఆశ్రయించారని చెప్తున్నారు. ఇది ఆది కాలం నుండి వస్తున్నదే ఈ పరంపర. అలాగే శ్రీ సమర్థ రామదాస స్వామి కూడా భగవదంశ సంభూతులు అయి ఉన్నారు వాళ్ళు. ఆయన ఒక దివ్య ప్రణాళిక ప్రకారం అస్తవ్యస్తంగా ఉన్న మన భారతదేశ పరిస్థితులను చక్క చేయుటకై భూమిపై ఉద్భవించారు. వారి జన్మే కారణ జన్మగా వచ్చింది. తన కర్తవ్య నిర్వహణ విషయంలో సరియగు ఆదేశము కావలననియు దాని అమలునకై తగిన శక్తి సముపార్జన చేయుటకు సద్గురువును ఆశ్రయించి మంత్రోపదేశము పొందవలెనని చాలా తపన పడినారు. చూసారా, ఆయన కూడా అంతటి ఉత్తమ స్థితిలో ఉండి కూడా ఆయన కూడా తపన పడ్డారు. అటువంటి మహాపురుషులు, దివ్య పురుషులకు సాష్టాంగ వందములు ఆచరించి ముందుకు సాగుదాం అని నిత్యానందులు ప్రబోధించి వారందరికీ మనసారా నమస్కరించారు. నమస్కార విధులు జాగ్రత్తగా వినండి. నమస్కారం అంటే ఏదేదో రెండు చేతులు జోడించేసి ఏదో చేయటం కాదు. దానికి ఒక పద్ధతి ఉంది. ఆ చేసే పద్ధతిని బట్టి స్థితులు కూడా మనలో మారుతూ ఉంటాయి. విద్యాసాగరుడు కూడా వారితో కలిసి నమస్కరించుకొని ప్రత్యక్ష గురువులైన నిత్యానందులకు సాష్టాంగ వందనములు ఆచరించి ఇలా ప్రశ్నించాడు. గురుదేవ, వందనములు ఎన్ని విధములు? అవి ఆచరించే సందర్భములు, విధానములు కూడా విపులంగా తెలియజేసి తరువాత కథను ప్రారంభించమని మరీ వినయంగా వేడుకున్నాడు. చిరునవ్వుతో నిత్యానంద స్వామి, చిరంజీవ, నమస్కారములు 4 విధములు. 4 విధములుగా శాస్త్రమునందు చెప్పబడి ఉన్నవి. అవి సాష్టాంగము, పంచాంగము, త్రయంగము, ఏకాంగము. వానిని సవివరముగా తెలిపెదను విను. సాష్టాంగమనగా 8 అంగములతో చేయు నమస్కారము అని అర్థము. ఉరస, శిరస, మనస, దృష్ట్యా, వచస, తథా పద్భ్యాం, కరాభ్యాం, కర్ణాభ్యాం ప్రణమోష్టాంగ ఉచ్యతే. దీనికి అర్థం చెప్తున్నారు. మనసులో గురునామము తలుచుకుని, వాక్కుతో గోత్ర ఋషిని, తండ్రి నామమును లేక గురునామమును ఉచ్చరించుచు ప్రణామములు అని తెలుపుచు 2 నేత్రములచే గురు పదములందు దృష్టి నిలిపి, రొమ్ము, శిరము, 2 చెవులు, కాళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు అను 8 అంగములను దండము వలె నేలపై పడవేసి చేయు నమస్కారమును సాష్టాంగ నమస్కారమని అంటారు. అది పంచాంగ నమస్కారం అనగా శిరస్సు, 2 చేతులు, 2 మోకాళ్లతో చేయు నమస్కారం. మూడవది 3 అంగములతో చేయు నమస్కారం. 2 చేతులు జోడించి శిరస్సును వంచి చేతులను శిరస్సునకు ఆంచి చేయు నమస్కారం. అది ఇక 4వది ఏకాంగముతో చేయు నమస్కారం అనగా శిరస్సు మాత్రమే వంచి నమస్కరించు విధానం. ఈ నమస్కారములు ఎవరికి ఏ విధముగా చేయవలనో కూడా ఇప్పుడు చెప్తాను, విని తెలుసుకో. తల్లిదండ్రులకు, గురువులకు, గురువుతో సమానమైన వృద్ధులైన బంధువులకు, వేద విద్యా పారంగతులైన
పండిత వర్యులకు, యోగులకు, దైవానికిన్ని తప్పక సాష్టాంగ నమస్కారమే చేయదగి ఉన్నది. ఇది మనం చక్కగా ఆచరించి తీరాలి. నమస్కారం వల్ల చాలా చాలా మనకి మార్పులు వస్తాయి, దేహరీత్యా, మనసు రీత్యా. కాబట్టి సాష్టాంగ నమస్కారం వీళ్ళందరికీ ఖచ్చితంగా చేయాలట. అదే చెప్తున్నారు ఇక్కడ. తల్లిదండ్రులకు, గురువులకు, గురువుతో సమానమైన వృద్ధులైన బంధువులకు, వేద విద్యా పారంగతులైన పండిత వర్యులకు, యోగులకు, దైవానికిన్ని తప్పక సాష్టాంగ నమస్కారమే చేయదగి ఉన్నది. ఇది పురుషులకు మాత్రమే వర్తించును. అది కేవలం పురుషులు మాత్రమే ఆ సాష్టాంగ నమస్కారం చేయాలి. స్త్రీలకు సర్వత్రా పంచాంగ నమస్కారమే విధించబడినది. తనతో సమానమైన వారిని గౌరవించుట కొరకు చేయు నమస్కారము 3 అంగములతో చేయవలను. తనకన్నా తక్కువ హోదాలోనున్న వారు చేయు నమస్కారమును స్వీకరించున్నప్పుడు శిరస్సుతో మాత్రమే ఏకాంగ నమస్కారము చేయవలను. అవతల వాళ్ళు తమ స్థాయిని బట్టి, తమకు ఉన్న విశ్వాసాన్ని బట్టి నమస్కరిస్తున్నప్పుడు మనం ప్రతి నమస్కారం ఖచ్చితంగా చేసి తీరాలి. కనుక తమ కంటే చిన్న వాళ్ళకి మనం అలాగా సాష్టాంగ నమస్కారం అవి చేయకూడదు చిన్నవాళ్ళకి. కనుక ఏకాంగ నమస్కారం తల వంచి వాళ్ళని నీ నమస్కారాన్ని స్వీకరిస్తున్నాను సుమా అన్న భావనతో నమస్కరించటం ఏకాంగ నమస్కారం. అనగా రాజభటులు పూర్తిగా వంగి రాజునకు నమస్కరించెదరు. రాజు శిరస్సు పంకించి స్వీకరించును. అది కానీ ప్రతి నమస్కారము చేయడు, అంతే, చేయకూడదు. అది దోషం. అది నిజానికి అవతల వాళ్ళకి పాపం అవుతుంది అలా చేస్తే. కనుక కొంతమంది అలా బాగా నాకు నమస్కరించలేదు అనుకుంటూ ఉంటారు కొంతమందిని. కానీ అక్కడ ఈ ఈ స్థితులను బట్టి నమస్కారం అనేది ఉంటుంది. కానీ ఏదో మనం అహంకారం చూపించి చిన్నవాళ్ళని తనకు పెద్దవాళ్ళని కూడా తనకు నమస్కరించాలని, ఏదో అధికారం ఉంది కదా అని మరొకటానికి, పెద్దవారు వృద్ధులైన వారు వాళ్ళని మనం నమస్కరించాలని కోరుకోకూడదు. తర్వాత అంశం నారాయణ ఆకాంక్ష. విద్యాసాగర, ఇక మన సమర్థుల కథను ప్రారంభించదను. నారాయణ సహజముగా బాల్యము నుండియే భగవద్భక్తి పరుడై ఉండెను. నిరంతరము శ్రీరామ శ్రీరామ అను నామమును స్మరించుచుండెను. విద్యాభ్యాస సమయంలో కలిగిన జ్ఞానము వలనను, తండ్రి చనిపోవుట వలనను అతనికి విరక్తి కలిగినది. ఈ సంసార బంధములో చిక్కుకొనరాదని అప్పుడే నిర్ణయించుకున్నాడు. రోజులు గడుస్తున్న కొలది అతనిలోని విరక్తి భావము వృద్ధి పొందసాగాను. ప్రతిదినము ఎందరో భక్తులు అతని సోదరులైన శ్రేష్ఠ గంగాధరుని వద్దకు వచ్చి నామోపదేశం పొంది వెళ్ళేవారు. శ్రేష్ఠుడు ఉత్తమమైన శ్రీరామ మంత్రోపాసకుడు, పరమ భక్తుడు అని ప్రఖ్యాత చెందినాడు. ప్రజలతనిని భగవదావతారముగాను, భాగవతోత్తమునిగాను కొలిచేవారు. వయసు చిన్నదైనప్పటికీ గ్రామంలోని పెద్దలు, పిల్లలు, ఇతర గ్రామవాసులు వారిని కలిసి అపరిమితమైన గౌరవము ప్రకటించేవారు. వారతని పట్ల ఎంతో భక్తి ప్రపత్తులతో మెలిగేవారు. ఏ విధమైన సమస్య తల ఎత్తినా వారు శ్రేష్ఠుని సలహాను కోరుచుండేవారు. ఇదంతా గమనిస్తున్న నారాయణ తన సోదరుని చేరి పాదాభివందనం చేసి తనకు కూడా మంత్రోపదేశం చేయవలసినదిగా ప్రార్థించాడు. శ్రేష్ఠుడు సోదరునికి అనునయంతో నచ్చ చెప్పాలని, నారాయణ, నీవింకా చిన్నవాడవు, ఇప్పుడేమి తొందర, కొంతకాలం తర్వాత నీ అభీష్టం మేరకు ఉపదేశిస్తాను అని సమాధానం చెప్పాడు. అన్నగారి మాటలందు గౌరవం ఉంది, కానీ నారాయణ తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు. సోదరా, సమయం వృధా కావడం నాకిష్టం లేదు. ఇప్పుడే నాకు మంత్రం ప్రసాదించు అని పట్టుబట్టాడు. అన్నగారు, నాయనా, నీకు మంత్రోపదేశమునకు ఇంకనూ సమయం రాలేదు. దానికి తగిన పాత్రత నీకింకా సమకూరలేదు. కొంతకాలం ఆగమన్నాను అంటూ అచ్చటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఇక్కడ చాలా మంత్రోపదేశం చేసే ముందు గురువులు కానీ, మహాత్ములు కానీ వీళ్ళందరూ కూడా ఎలా పడితే అలా చేయరండి. అడిగారు కదా అని, లేకపోతే కొంతమంది ధనాన్ని ఆధారం చేసుకుని కూడా మంత్రోపదేశాలు చేస్తూ ఉంటారు.
కానీ మన పరంపరలో విఠల్ బాబా నాకు నేర్పింది, ఇచ్చింది, చెప్పింది కూడా అవతల వాళ్ళ పాత్రతను తెలిసి, శ్రద్ధ, విశ్వాసాలను గమనించి, పరంపర మీద వారికి గౌరవం ఉండాలి. పరంపరను పూజనీయంగా చూసేవాళ్ళు. మళ్ళీ అంతేకాకుండా ఒక సాధన చేసి తనను తాను ఉద్ధరించుకోవటానికి ఆ అభిలాష, జిజ్ఞాస ఉన్న వాళ్ళకి మాత్రమే మంత్రోపదేశం చేయాలని చెప్పేవారు. అందుకనే వాళ్ళు అడిగినా కూడా వెంటనే చెయ్యరు. ఇక్కడ కొంత సమయం ఉంచుతారు. వాళ్ళలో నిజమైన శ్రద్ధతో కోరారా? లేదా తొందరపాటు ఆవేశంతో ఎవరినో చూసి పోల్చుకుని పోటీ పడుతూ దీక్షలు అడుగుతున్నారా అనేది గమనిస్తారు. కొంత సమయం కొంత ఉంచుతారు. అది ఇక్కడ చెప్తున్నారు. ఆయనకి ఇంకక్కడ నుంచి వెళ్ళిపోయాడాయన. ఎందుకంటే ఇక్కడ స్థితిని చూసాడాయన. అందుకని ఇవ్వలేదు. సహజముగా భక్తి భావుకుడగు నారాయణకు ఈ మాటలు వెగటుగా తోచినవి. అతనిలో నిజానికి లోలోపల చాలా భక్తి ఉంది. పూర్వజన శక్తులు కూడా ఉన్నాయి. అందుకని అతనికి నచ్చలేదు. తన హృదయం మంత్రోపదేశం కొరకు ఆరాటపడుచున్నది. ఇక అన్నగారితో వాదించుట వలన ప్రయోజనం లేదనుకున్నాడు. నారాయణకు గురుమంత్ర ప్రాప్తి ఎలా జరిగిందో మనం తెలుసుకుందాం. వెంటనే ఇల్లు వదిలి విసవిస పరుగులాంటి నడకతో తమ గ్రామం వెలుపల గోదావరి తీరాన గల హనుమాన్ మందిరములకు వెళ్లి మారుతిని ప్రార్థించసాగాడు. దీక్షతో తీవ్రతర ధ్యానంలో కూర్చున్నాడు. కొంత సమయం తర్వాత ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై అతని తల నిమురుచు, చిరంజీవి, ఏలనయ్యా ఇంత చింత? మంత్రోపదేశం కొరకు ఇంత తొందర ఎందుకు పడుతున్నావు? నీవు ఇంకా చిన్నవాడు. కొంతకాలం ఓపిక పట్టు. సమయమాసన్నమైనప్పుడు ఆ ప్రభువు తప్పక అనుగ్రహించుతారు అన్నాడు. నారాయణ వెంటనే స్వామి పాదాలను గట్టిగా పట్టుకుని, తండ్రి, నాకు సమయం వృధా కావటం ఇష్టం లేదు. నా హృదయం మంత్రదీక్షకై వేగిరపడుచున్నది. ఏమి చేస్తున్నా ఈ చింత నన్ను వీడడం లేదు. స్వామి, నాపై కరుణతో మంత్రదీక్ష ఇప్పించండి. కాలాన్ని వృధా చేసి ఆగే ఓపిక నాకు లేదు. నేనంతకాలం ఆగలేను స్వామి అంటూ ప్రాధేయపడినాడు. తన సోదరుడు ఎందరికో మంత్రోపదేశం చేస్తున్నాడు, తనకి మాత్రం చేయడానికి ఇష్టపడలేదని బాధపడినాడు. అతి చిన్న వయసులో మంత్రదీక్ష కొరకిట్లు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న నారాయణుని చూచి మారుతి హృదయం ద్రవించింది. ఆ చిన్నవాని ఆవేదన, నిశ్చలమైన భక్తి, నిర్మల హృదయాన్ని చూచి, ఈ బాలుడు నా అంశతో జన్మించినవాడు, జగదోద్ధారణకై అవతరించినవాడు, ఇతనికి కలిగిన శుభేచ్ఛను అభివృద్ధి చేయాలి అని యోచించి శ్రీరామ ప్రభువును ప్రార్థించాడు. శ్రీరాముడు అవ్యాజ కరుణాపూరితుడై వెంటనే దర్శనమిచ్చాడు. మారుతి ప్రభువుకు నమస్కరించి, ప్రభు, ఈ చిన్నవాడు మీ సంకల్పంతో నా అంశలో జన్మించినవాడు. ధర్మ సంస్థాపన కొరకు మీచే నిర్దేశింపబడిన జీవి. తండ్రి, దయతో తమరు స్వయంగా ఇతనికి మంత్రదీక్షను ప్రసాదించవలను, శరణు శరణు అంటూ ప్రార్థించాడు. ఆ దర్శనంతో నారాయణ పులకించినాడు. సంభ్రమాశ్చర్యములతో ఆ దివ్య పురుషుని రూపాన్ని దర్శించాడు. ఏమి కోరవలెనో తెలియక అలాగే చూచుచుండగానే శ్రీరాముడే వానిని తన ఒడిలో కూర్చుండబెట్టుకున్నాడు. అతనిపై కృపాదృష్టిని సారించాడు. శ్రీరాముని హస్త స్పర్శకు తల్లి తండ్రి ప్రేమలు కూడా సాటి రావనిపించింది నారాయణకు. శ్రీరాముడు అతని తలపైనను వెన్నుపైన నిమురుచు శ్రీరామ జయ రామ జయ జయ రామ అను దివ్యమైన త్రయోదశాక్షరి మంత్రమును ఉపదేశించి దీవించినాడు. నారాయణుతో, కుమారా, భూమండలమంతటను దుర్మదాంధులు రాజ్యమేలుచున్నారు. అధర్మ మార్గంలో నడుచుచు మతద్రోహమునకు తలపెట్టి ఉన్నారు. తద్వారా సజ్జనులను, సాధువులను, శాంతచిత్తులైన భగవద్భక్తులను వేధించుచున్నారు. నీవు పరిపూర్ణ వైరాగ్య వృత్తిలో కృష్ణానదీ తీరమున నివసించుచు ఉపాసన మరియు జ్ఞాన మార్గములను అభివృద్ధి గావించి లోకోద్ధరణ చేయి. నీకు సర్వదా
నా అండదండలు మారుతి సహాయ సహకారములు ఉంటాయని ఆశీర్వదించి ధనుర్బాణములు, ఒక జపమాల, కాషాయ వస్త్రము, రామనామాంకితమైన సువర్ణ పత్రమును అనుగ్రహంతో ప్రసాదించారు. మరియు ఇలా బోధించారు: నాయన చిరంజీవ, అధర్మపరులను, దుష్టులను, మతోన్మాద శక్తులను అణచుటకు, సుస్థిర సనాతన ధర్మ సంస్థాపనకు లయకారకుడైన శివుని అంశతో పుట్టిన ఒక రాజు నీ వద్దకు వస్తాడు. అతనికి నీవే మంత్రోపదేశం చేసి ధర్మ సంస్థాపనకు నియోగించు. మీ ఇరువురి శక్తి సామర్థ్యములు చిరకాలం జగత్తులో కీర్తించబడతాయి. మీరు ప్రజలను వెలుగుబాటలో నడిపిస్తారు. చిరంజీవ, ఇకపైన నీవు రామదాసు అనే దీక్షానామంతో ప్రఖ్యాతి గాంచెదవు అని ఆశీర్వదించారు. ఆ దివ్యానుభూతి నుండి నారాయణ తేరుకునే లోపునే శ్రీరాముడు అంతర్ధానమైనాడు. మారుతి ఆ చిన్నవానికి శ్రీరామానుగ్రహం కలిగినందులకు ఆనందంతో పరవశించినాడు. ప్రభువు తన వేడుకోలును మన్నించి ఇతనికి ఉపదేశము, ఆదేశము, ప్రసాదము, దీక్షానామము వసకి ఆశీర్వదించుట విని అతి ప్రసన్నుడైనాడు. ధన్యుడవు నాయన, ధన్యుడవు. ప్రభు ఆజ్ఞ ప్రకారం నడుచుకో, నా సహాయం నీకెల్లప్పుడూ ఉంటుంది అని ఆశీర్వదించి అదృశ్యమైనాడు. నారాయణ ఆ అపూర్వ దృశ్యము కన్నుల యందు కదలాడ దానినే మననం చేసుకుంటూ శ్రీరామనామ జపంలో లయమైనాడు. క్రమేణా కొంతసేపటికి నిద్రలోనికి జారుకున్నాడు. అప్పటికే అతని శరీరం అలసిపోయింది, కానీ అంతరంగం మాత్రం అమితమైన దివ్య శక్తితో నిండిపోయింది. సాధనలో జరిగే ఒక మంచి విషయం అండి ఇది. అనుభవంలో మనకి అందుతుంది. సాధనలో ఒక అద్భుతమైన దర్శనం కానీ, ఒక శక్తిపాతం లాంటి ఏదైనా గురువు కృపతో, దైవ కృపతో జరిగితే అక్కడ శరీరం ఇక నిద్రావస్థకో మరొక రకంగానో అలసిపోయినట్టుగా అది ఏదో ఒక రకంగా ఇంకా ఇదైపోతుంది అనమాట అక్కడ. కానీ లోపల స్థితి ఎంత డబుల్ యాక్టివ్, చక్కగా చాలా యాక్టివ్ గా మారిపోతుందంటే మనలో ఉండే ఆ స్థితి, అంతర్ముఖ స్థితి. అది ఇక్కడ జరిగింది కూడా చెప్తున్నారు అక్కడ. అప్పటికే అతని శరీరం అలసిపోయింది అంటే ఈ ఎనర్జీకి తట్టుకోలేక అది స్థితిని అది మార్చుకుంది. కానీ అంతరంగం మాత్రం అమితమైన దివ్య శక్తితో నిండిపోయింది. అది జరిగేది ఇక్కడ సాధనలో ఒక స్థితి. ఇది గురు స్పర్శ, గురు కృప దొరికినప్పుడు కూడా ఒక్కొక్కసారి తట్టుకోలేం, మైకం అయిపోయినట్టు అయిపోతుంది, మనకు మాట ఆగిపోతుంది, ఏం మాట్లాడుతున్నామో తెలియదు. అది గురుకృప చాలా అద్భుతమైన మనకి ఒక స్థితిని ప్రసాదిస్తుంది. అది మొత్తం శరీరం, మనసు కూడా అన్ని చాలా మమైక్యమైపోతాయి. ఇది లోపల స్థితి మాత్రం అమితమైన దివ్య శక్తితో నిండిపోయింది. అలాగే ఆ ప్రదేశంలోనే అచేతనంగా ఉండిపోయినాడు. అచేతనం చక్కగా అలాగా నిర్వికారంగా ఒక నిమిత్త మాత్రంగా ఉండిపోయారు. అప్పటికే చాలా పొద్దుపోయినది. ఎంత రాత్రైనా నారాయణ ఇంటికి రాకపోయేసరికి తల్లి చాలా ఆందోళన పడసాగింది. శ్రేష్ఠుని పిలిచి, నాయన, నారాయణ ఈరోజు ఉదయమనగా బయటకు వెళ్ళినవాడు ఇంతవరకు రాలేదు. ఏమైనాడో, ఎటుపోయినాడో ఏమీ తెలియదాయను. అసలే మొండి పిల్లవాడు. నిన్ను మంత్రోపదేశం కొరకు అడిగినాడు. నీవు బయటకు వెళ్ళిపోగానే కోపంతో విసురుగా రుసరుసలాడుచూ వెళ్ళినాడు. నాయన, బయటకు వెళ్ళి ఊరిలో విచారించరా అని ఆదేశించింది. శ్రేష్ఠునికి కూడా నారాయణ వింత చర్య గురించి ఆశ్చర్యమైంది. బయటకు వెళ్ళి హడావిడిగా ఊరంతా వెతికాడు. కొందరిని ప్రశ్నించి ఎక్కడా కనిపించలేదు ఉదయం నుండి అని తెలుసుకున్నాడు. నారాయణ స్నేహితులు కూడా ఈరోజు అతను వారిని కలువలేదని చెప్పారు. శ్రేష్ఠుడు చిన్నగా హనుమదాలయం చేరుకున్నాడు. ఆ చీకటిలో తడుము కొనుచు గుడిలోనికి వెళ్ళి నారాయణ, నారాయణ అని పెద్దగా పిలిచాడు. అక్కడ మరికొంచెం ముందుకు పోగానే కాళ్ళ కింద మెత్తగా నారాయణ చేయి తగిలింది. దూరంగా చంద్రుని వెన్నెల
అప్పుడే ఆలయంలో పడుతున్నది. వంగి చూచేసరికి అక్కడ నారాయణ శ్రీరామ శ్రీరామ అంటూ పలవరిస్తున్నాడు. అతని భుజాన ఎత్తుకుని ఇంటికి వచ్చినాడు. నారాయణ చేతిలో జపమాల, ధనస్సు, కాషాయ వస్త్రం, రామనామాంకిత స్వర్ణ పత్రము ఇవన్నీ చూస్తూ తన తమ్మునికి శ్రీరామానుగ్రహం కలిగినదని అర్థమైంది. అలాగే ఇంటికి తీసుకుని వచ్చి తల్లికి అప్పగించాడు. తమ్మునికి కలిగిన అదృష్టమును తల్లితో చెప్పాడు. ఆమె అపరిమిత ఆనందమును పొందుచు పరవశించినది. అంతలో నారాయణకు మెలకువ కలిగి పూర్తి జాగ్రత్తావస్థ కలిగినది. జరిగినదంతా తన తల్లికి, సోదరునికి వివరించాడు. వారతని పట్టుదలకు, దీక్షకు మెచ్చుకున్నారు. అది మొదలు నారాయణ అల్లరి పూర్తిగా మాని ప్రతిదినం హనుమదాలయంలో కూర్చుని జపం చేస్తూ మారుతితో ఆధ్యాత్మిక చర్చలు చేస్తుండేవాడు. చూడండి, భగవంతుడు ప్రత్యక్షం అయిపోయారు ఈయనకి. భౌతికంగా ఇద్దరు గడుపుతున్నారు అక్కడ. ఇలా రోజులు తరబడి సాగినది. తిండి తిప్పలు అసలు పట్టించుకోకుండా నిత్యము సాధనతో గడిపేవాడు. ఎప్పుడూ ఇంటికి రావడం, ఏదో తినటం, తిరిగి ఆలయానికి వెళ్ళిపోవడం చూస్తూ తల్లి ఎంతో బాధపడేది. గ్రామంలోని వారందరికీ నారాయణ ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగించింది. అందరూ అతనిని శ్రీరామానుగ్రహమును పొందినవాడని తెలుసుకున్నారు. గ్రామంలోని వారందరూ అతనిని రామదాసు అని కూడా పిలవసాగినారు. శ్రేష్ఠునికి ఇచ్చినంత గౌరవం ఇవ్వసాగినారు. తర్వాత అంశం శ్రేష్ఠుని వివాహం. ఇదిలా ఉండగా శ్రేష్ఠునికి వివాహ యత్నం చేసినది తల్లి. బ్రాహ్మణులను పిలిపించి మంచి ముహూర్తంను నిర్ణయింపచేసింది. చక్కని బ్రాహ్మణి కన్యను వెతికి అత్యంత వైభవంగా వివాహం జరిపించారు. శ్రేష్ఠుని శిష్యులు, వారి బంధువులు, చుట్టుపక్కల గ్రామాల వారు అందరూ ఆ వివాహానికి వచ్చినారు. అందరూ ఎనలేని ఆనందాన్ని పొందారు. వధూవరులను చూడముచ్చటగా ఉన్నారన్నారు. వధువు సాక్షాత్ లక్ష్మీదేవి వలె ఉందన్నారు. తర్వాత అందరూ రేణుబాయి వద్ద సెలవు తీసుకున్నారు. ఇంత హంగామా జరుగుతున్నా నారాయణ ఈ శుభకార్యములో ఎక్కువగా పాల్గొనలేదు. అతనికి ఈ తంతు మీద ఏమాత్రం ఆసక్తి లేదు. ఎక్కువ సమయం ఆలయంలోనే గడిపేస్తూ ఉన్నాడు. ఇలా కొంతకాలం జరిగిపోయింది. ఒకనాడు తల్లి నారాయణతో ఇంటి పట్టున ఉండి అన్ని వ్యవహారములలోనూ అన్నకు చేదోడు వాదోడుగా ఉండమని కోరింది. విద్యాసాగర, నారాయణ వలెను నీ వలెను చిన్న వయసులోనే సద్గురువు మంత్రోపదేశము లభించినచో మంత్రజపమునకు అనువుగా నుండి చక్కగా సాధన చేయవచ్చును. కొంతమంది చిన్న వయసులో మంత్రదీక్షలు తీసుకొనక వయసు పైబడిన తదుపరి గురుమంత్ర దీక్షను పొందవలెనని భావించెదరు. కొంతమంది అనుకుంటారు చిన్నపిల్లలకి ఏమిటి దీక్షలు జపాలు అంటూ ఉంటారు. కానీ దాని వలన ప్రయోజనము లేదు. ఎప్పుడూ పెద్దయ్యేగా చేస్తాను అనుకుంటే కుదరదు. వారికి మంత్రజప సాధన సవ్యముగా సాగదు. పెద్దయ్యగా ఏమవుతుందంటే ఈ సాధన చేయటానికి శారీరక సమస్యలు ఉంటాయి, మానసిక సమస్యలు ఉంటాయి, ఎన్నెన్నో సాంసారికంగా వ్యక్తిపరంగా ఎన్నెన్నో అడ్డంకులు అక్కడ ఉంటాయి. కనుక సాధన సవ్యంగా సాగదు. సాంసారిక ఇబ్బందులు కొన్ని చక్కగా చెప్తున్నారు చూడండి. శారీరక ఇబ్బందులు కొన్ని అవరోధాలుగా నిలుస్తాయి. బాల్యమునందే మంత్రదీక్ష పొందిన వారు అక్షర లక్షలు జపము చేయగలుగుతారు. ఎప్పుడైతే చిన్నప్పుడే తీసుకుంటే మంచి వయసులో ఉండగా తీసుకున్నారనుకోండి, నిరంతరం జరుగుతూ ఉంటే వృద్ధాప్యం వచ్చేటప్పటికల్లా అక్షర లక్షలు పూర్తయిపోతాయి. బాల్యమునందు మనసు ప్రశాంతంగా ఉండి శారీరక రుగ్మతులు లేకుండా ఉంటారు. అయితే తోటి వారితో ఆటపాటల యందు మనసు లగ్నం చేయకపోవుట చేత అందరిలోనూ కలవలేక వేరుగా ఉండుట జరుగుతుంది. ఇది ఇంటిలోని వారికి చింతను కలిగిస్తుంది. చిన్నప్పుడే ఆధ్యాత్మికం అంటే నిజానికి పెద్దవాడు కూడా మెచ్చుకోవాలి, వారిని చక్కగా ప్రోత్సాహం చేయాలి. కానీ తల్లిదండ్రులకు ఎలా ఉంటుందంటే మనం నార్మల్గా ఉండాలి, సామాజికంగా ఇతర పిల్లలతో కలిసి ఆడుతూ పాడుతూ ఏదో సహజంగా లౌకికంగానే ఉండాలని చూస్తారు తప్పితే
చిన్నప్పుడే ఆధ్యాత్మికం అంటే భయపడిపోతూ ఉంటారు. మన దేశ చరిత్రలో ఎందరో భక్తులు సంసారములో ఉండి భగవంతునితో అనుబంధమును పెంచుకొని తరించిన వారు కలరు. కానీ తల్లిదండ్రులందరూ సూర్యాజీవలే బాల్యము నుండియు తమ బిడ్డలు భక్తి మార్గములోను గురు మార్గములోను నడువవలెనని కోరుటయే ఉత్తమ మార్గము అని నిత్యానందులు తెలుపగా, విద్యాసాగరుడు స్వామి, రేణుబాయి తన పెద్ద కొడుకు వివాహం జరిపించి సంతోషించిందన్నారు. మరి చిన్న కొడుకు నారాయణ అదే రామదాసు విషయంలో ఆ విధంగానే కావాలని కోరలేదు కదా. ఎందుకంటే గురుదేవ్ హరి ఓం ఆయన సాయిరామ్. జై జగదోద్ధారకుడని విఠలానంద. భగవానుడే పలికి ఉన్నాడు. ఆ తల్లి మరి శ్రీ ఏమి చేసిందో రామకృష్ణ తెలపండి పరమహంస అంటూ ప్రార్థించాడు. శ్రీ గురుదేవులు నిత్యానందులు కూడా మనం కన్నులు మూసి నమస్కరించుకుంటూ ధ్యానంలో ఉన్నారు. రామకృష్ణ మిషన్ వాళ్ళు తల్లిదండ్రులారా, ప్రచురించిన మీ ఆత్మ వంశాభివృద్ధితో సాక్షాత్కారానికి పాటు షోడశ లోక కళ్యాణాన్ని యోగాలు కూడా అని దృష్టిలో ఉంచుకుని ఆత్మ సాక్షాత్కారం మీ బిడ్డలకు రకరకాల ఉత్తమ యోగ మార్గాల ద్వారా నమస్కారములను మనం ఆత్మ సంస్కారములను సాక్షాత్కారం లక్ష్యంగా నేర్పించండి పెట్టుకుని వెళ్తూ ఉంటాం కనుక చిన్న ఈ వయసులో షోడశ యోగాల నేర్పితే గురించి తెలుసుకుందాం. ఎంతో ముందుగా ఎంతో మనం పట్టుగా వాళ్ళు యోగాలను ప్రారంభం ఎంచుకో చేసుకుందాం. ప్రతి ఈ సత్సంగం జీవితంలో కర్మ జీవితం అధ్యయనం. కనుక ప్రతి కర్మ జన్మ కర్మ ఇవన్నీ కలిసి ఉంటాయి కనుక ఈ ప్రతి జన్మలోనూ జీవితంలో కనుక చిన్నప్పటి నుంచే కనుక సాధన ఒక ఆధ్యాత్మికమైన సాధన ఉంటే కనుక దీక్ష తీసుకుంటే సంస్కారాలు ఉత్తమ సంస్కారాలు వస్తాయి. మీ బిడ్డలు 10 మందికి తోడ్పడుట, సమాజ హిత కార్యక్రమాలలో పాల్గొనుట, సేవాభావంతో నుండుట, సంఘీభావంతో నుండుట, రోగుల పట్ల నిస్సహాయుల పట్ల జాలిపడుట, సామూహిక సత్కార్యములలో పాలు పంచుకొనుట, దైవ కార్యాల పట్ల ఆసక్తితో ఉండుట, గురువుల పట్ల పెద్దల పట్ల గౌరవ ప్రపత్తులు కలిగి మెలగుట, ఇవన్నీ ఉత్తమ సంస్కారములు అనబడును. ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్పితే కనుక ఎంత బాగుంటుందో చూడండి. ఇందులో ఏ కొన్నిటిని కలిగి ఉన్నప్పటికీ వారు క్రమంగా సన్మార్గమందు పయనించి వంశానికి సత్కీర్తిని సంపాదించగలరు. అందువలన తల్లిదండ్రులు పిల్లలను గుడికి పోవద్దని, పెద్దలైన గురువుల వద్దకు పోవద్దని చెప్పుట వారి బంగారు భవిష్యత్తును పాడు చేసిన వారే అవుతారు. వాళ్ళని మనం కండిషన్లు చేసేసి అవి పూర్తిగా అటు వెళ్ళకు ఇటు వెళ్ళకంటూ కేవలం ఆడుకుంటూ పిచ్చిగా ఉంటే వీళ్ళకి సరదా. అందుకని అలా చెయ్యకండి అని మన గురుదేవులు చివరిలో చెప్పిన వాక్యాలు ఇవి. వారు ఎప్పుడూ చెప్పేది అదే, బిడ్డలకు సంస్కారాలు ఇవ్వండి. సంస్కారాలు నేర్పితే అదే గొప్ప ఆస్తి. డబ్బులు పోగు చేసి ఇవ్వటం కాదు. దానివల్ల వాళ్ళు ఇంకా మాయలో పడిపోయి వాళ్ళు కష్టపడకుండా వచ్చిన ఆస్తులు డబ్బులు ఉంటే చెడిపోయే అవకాశం ఉంది. అదే సంస్కారాలను ఇస్తే వాళ్ళకి చాలా గొప్ప వాళ్ళు అవుతారు. తల్లిదండ్రులకు కూడా గౌరవాన్ని తీసుకొస్తారు. అదే చెప్తున్నారు, వారు క్రమంగా సన్మార్గమందు పయనించి వంశానికి సత్కీర్తిని సంపాదించగలరు. అందువలన తల్లిదండ్రులు పిల్లలను గుడికి పోవద్దని, పెద్దలైన గురువుల వద్దకు పోవద్దని చెప్పటం అనేది చేస్తే వాళ్ళ భవిష్యత్తును పాడు చేసిన వారే అవుతారు. రండి, నామస్మరణ చేయండి. జై జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 8వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా, దిగంబరా దిగంబరా సద్గురు రూప దిగంబరా, దిగంబరా దిగంబరా దత్త స్వరూప దిగంబరా, దిగంబరా దిగంబరా విఠలానంద దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు
साईनाथ महाराज की जय। श्री दत्त भगवान की जय। श्री समर्थ रामदास महाराज की जय। श्री 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 विठलानंद सरस्वती महाराज की जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। सद्गुरुभ्यो नमः।